ప్రపంచమంతా ఈ రాత్రి ఎంతో సంతోషంగా గడుపుతుంది. ప్రపంచమంతా ఈ రాత్రి ఎంతో ఆనందంగా గడుపుతుంది. ప్రపంచమంతా హ్యాపీ న్యూ ఇయర్ కోసం ఎంతో వేచి చూస్తున్నారు. ఏదో ఒక నిరీక్షణ, నూతన సంవత్సరంలో నాకు ఏదో నూతన కార్యం జరగబోతుందని, నూతన సంవత్సరంలో నా జీవితంలో ఒక నూతన మేలు జరగబోతుందని, నూతన సంవత్సరంలో నా జీవితంలో ఏదో మార్పు జరగబోతుందని యావత్ మానవ లోకం కూడా ఈ నూతన సంవత్సరం కోసం అనేక రీతులుగా కనిపెడుతూ ఉంటుంది. ఈ నూతన సంవత్సరం కోసం మనం అనేక రీతిలుగా ఆశపడుతున్నాం. క్యాలెండర్లో డేట్ మారినంత మాత్రాన, మన ఒంటి మీద ఉన్న వస్త్రం మారినంత మాత్రాన, మన ఇంటిలో ఉన్న వంట మారినంత మాత్రాన మన బ్రతుకులు మారతాయని మనం చెప్పలేం. కానీ ఎప్పుడైతే మన మనస్సు మారుతుందో మన జీవితంలో నూతన ఆశీర్వాదాలు ఇవ్వటం దేవుడు ప్రారంభిస్తాడు. యెహోషువ తన ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, రేపటి దినాన్న దేవుడు మీ మధ్యన ఏం చేయబోతున్నాడు? అద్భుత కార్యములు చేయబోతున్నాడు. కనుక మిమ్మును మీరు ఈరోజు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. మనమందరం కూడా ఒక నిరీక్షణతో ఇక్కడ కూర్చున్నాం. మనమందరం ఒక ఆశతో కూర్చున్నాం. దేవా, నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి నా జీవితంలో ఒక నూతన కార్యము జరగాలని, నూతనమైనటువంటి ఆశీర్వాదం నేను పొందుకోవాలని, నూతనమైనటువంటి మేలు నేను పొందుకోవాలని నేను ఎంతో రీతిగా మనం ఎదురు చూస్తున్నాం. అయితే దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో ఒక నూతన కార్యం జరగాలంటే, నీ జీవితంలో ఒక నూతన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. చెప్పండి అందరూ, మనం ఏం చేయాలి? మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం పరిశుద్ధపరచుకుంటూ ప్రారంభిస్తామో, ఎప్పుడైతే మన జీవితంలో పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేయడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించడానికి మన జీవితంలో ప్రయత్నం చేస్తామో, అప్పుడు నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే నూతనమైనటువంటి కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. చాలా సూటిగా దైవలేఖనం సెలవిస్తుంది, రేపటి దినాన్న దేవుడు మీ జీవితంలో ఏం చేయబోతున్నాడు? అద్భుత కార్యములు చేయబోతున్నాడు. రేపటి దినాన్న దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యకార్యములు చేయబోతున్నాడు. రేపటి దినాన్న మీ జీవితంలో దేవుడు అద్భుతములు చేయాలంటే ఈరోజు మన జీవితంలో ఏముండాలంట? పరిశుద్ధమైనటువంటి కార్యాలు చేసేవారుగా మనం ఉండాలి. ఈ యొక్క 31వ తారీఖున నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నటువంటి మన జీవితంలో మన ఆత్మ పరిశీలన మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏ రీతిగా నా జీవితాన్ని నేను పరిశుద్ధపరచుకోగలను, ఏ రీతిగా నా హృదయాన్ని నేను పరిశుద్ధపరచుకోగలను, ఏ రీతిగా ఆ దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను నేను పొందుకోగలను అనేటువంటి ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలని దైవలేఖనం మనకు సెలవిస్తుంది. యెహోషువ సూటిగా చెప్తున్నాడు, రేపటి దినాన్న మీ జీవితంలో మీరు అద్భుతం చూడాలంటే నేటి దినాన్న మీరు పరిశుద్ధమైన. మనం ఎంత ఘనంగా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నా, మనం ఎంత మంచి వస్త్రాలు ధరించుకున్నా, మనం దేవుని సన్నిధిలో ఎంతసేపు గడిపినా మనం నూతన సంవత్సరంలో అద్భుతాలు చూడలేం. కానీ ఎప్పుడైతే మన జీవితంలో పరిశుద్ధపరచుకోవడం ప్రారంభిస్తామో దేవుడు ఏమంటున్నాడంటే మన జీవితంలో నూతన కార్యాలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకోగలుగుతాం? ఎప్పుడు మన జీవితాన్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేస్తామంటే మొట్టమొదటిగా మన జీవితంలో మనం పాపులం అనేటువంటి గ్రహింపు మనకు కలిగినప్పుడు, మనం చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకునే హృదయం మనం కలిగి, ప్రభా నీ సన్నిధిలో ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఈ రాత్రి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా అని ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకుంటామో, మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మన జీవితాలు ఒప్పుకుంటాం ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలు రావటం ప్రారంభమవుతాయి. పశ్చాత్తాపం లేకుండా మనం ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా, ఎన్ని వాచ్ నైట్ల సర్వీస్కి మనం వచ్చినా, ప్రతి ఒక్క సంవత్సరము అదే నిర్ణయాలు తీసుకుంటూ, అదే సమర్పణ తీసుకుంటూ ఎన్ని నూతన సంవత్సరాలు మనం ఎదుర్కొన్నా మన జీవితంలో ఎన్నటికీ అద్భుత కార్యాలు పొందుకోలేము, ఎన్నటికీ నూతన కార్యాలు మనం చూడలేము. ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు పరిశుద్ధపరచుకుంటూ ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నీ స్థితిని నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నీ హృదయ స్థితిని నువ్వు గ్రహించి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు మన జీవితంలో నూతన కార్యం చేయడం ప్రారంభిస్తాడు. దేవాది దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత వారు పాపం చేసిన తర్వాత వారు బయటకు వచ్చేసారు.
బయటకు వచ్చిన తర్వాత ఆదాము అవ్వల యొక్క కలయికలో పుట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కయ్యోను. ఎవరండి? కయ్యోను. ఈ మానవుని యొక్క మట్టి శరీరాల కలయిక ద్వారా ఈ భూమి మీద ఉద్భవించినటువంటి మొట్టమొదటి మానవుడు. ఆదాము అవ్వల్ని దేవుడు స్వయంగా తన హస్తాలతో చేసుకున్నాడు. ఈ కయ్యోను మాత్రం ఎలా జన్మించాడంటే ఆదాము అవ్వల యొక్క కలయిక ద్వారా ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడిగా జన్మించాడు. ఈ మొట్టమొదటి మానవుడిగా ఈ భూమి మీద జన్మించినటువంటి ఈ కయ్యోను జీవితంలో ఒక తప్పు చేశాడు. ఏం చేశాడు? వారి తమ్ముడైనటువంటి హేబెలును ఈ కయ్యోను ఏం చేశాడు? చంపేశాడు. ఎవరిని చంపేశాడు? సొంత తమ్ముణ్ణి ఈ కయ్యోను అనేటువంటి వ్యక్తి చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై కయ్యోనుతో మాట్లాడుతున్నాడు. కయ్యోను, నీ తమ్ముడు ఎక్కడయ్యా అని మాట్లాడుతుంటే కయ్యోను ఏం చేస్తున్నాడు? నా తమ్ముడికి నేను కావలి వాడినా అని ప్రశ్న చేస్తున్నాడు. అయ్యా మైక్ కొంచెం సెట్ చేయండి, సౌండ్ వస్తుంది. నా తమ్ముడికి నేను కావలి వాడినా అని ప్రశ్న చేస్తున్నాడు. ఎక్కడో కూడా స్వయంగా దేవుడు వచ్చి, అయ్యా కయ్యోను, నీ తమ్ముడిని ఎందుకు చంపవు? నీ తమ్ముడిని చంపినటువంటి ఆ రక్తం నాకు మొరపెడుతుందయ్యా అని కయ్యోనుతో దేవుడు మాట్లాడుతుంటే ఏ కోశాన కూడా పశ్చాత్తాపం లేనివాడిగా కయ్యోను మనకి ఇక్కడ కనపడుతున్నాడు. మొట్టమొదటి మానవుడిగా జన్మించినటువంటి భూమి మీద మానవుని యొక్క నైజం ఎలాగుందంటే చేసిన పాపాన్ని కప్పుకునేవాడిగా, చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా, చేసిన పాపాన్ని దేవుడి ముందు కూడా పశ్చాత్తాపడకుండా నా తమ్ముడికి నేను ఏమన్నా కావలివాడినా అని మాట్లాడే నైజం ఈ లోకంలో పుట్టిన మొదటి మానవుని నైజంగా మనకు కనపడుతుంది. స్వతహాగా మానవుడికి వచ్చిన నైజం ఏంటంటే చేసిన తప్పును కానీ, చేసిన పాపాన్ని కానీ దేవుడి ముందు కానీ, దేవుని సన్నిధి ముందు కానీ ఒప్పుకోవడానికి మానవుడు ఇష్టపడేట్లా అనాది కాలంగా. స్వయంగా దేవుడు వచ్చి, ఇదిగో నువ్వు చంపినటువంటి నీ తమ్ముని యొక్క రక్తం భూమిలోంచి నాకు మొరపెడుతుందని దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నువ్వు కనుక ఒప్పుకోకపోతే నీ నూతుడి మీద ముద్ర వేసి నిన్ను దేశదిమ్మరగా నిన్ను విడిచిపెడతానని నాకు కూడా కయ్యోను జీవితంలో పశ్చాత్తాపడడానికి అతను ఇష్టపడలా. ఎప్పుడైతే దేవుని వాక్యం మనల్ని సంధిస్తుందో, దేవుని సన్నిధికి వస్తూ దేవుని వాక్యాలు వింటూ అనేక మంది దాసుల ద్వారా వాక్యం ద్వారా సంధించబడుతున్నటువంటి మానవుని హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్యం సంధించిందో ఎమ్మటనే మన జీవితంలో పశ్చాత్తాపం వచ్చిన రోజున నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోగలుగుతావు. హల్లెలూయా. ఎప్పుడు మనం పరిశుద్ధపరచుకోగలుగుతాం? ఎప్పుడైతే మన జీవితంలో నేను పాపిని అనేటువంటి గ్రహింపు నీకు వస్తుందో, ఎప్పుడైతే నేను చేసింది తప్పని నువ్వు గ్రహించగలుగుతావో అప్పుడు నీ జీవితంలో పశ్చాత్తాపడటం ప్రారంభిస్తావు. కయ్యోను ఎక్కడ కూడా పశ్చాత్తాపడినట్టు మనకు కనపడ్డు. ఎక్కడా కూడా నేను పాపిని, నా తమ్ముని చంపినందుకు నేను బాధపడుతున్నానని కానీ ఎక్కడా కూడా కయ్యోను మాట్లాడినట్టు మనకు కనపడదు. కయ్యోను తన జీవితంలో పశ్చాత్తాపడకుండా శిక్షను అనుభవిస్తూ దేశదిమ్మరగా వెళ్ళిపోయాడు. ఈ 31వ తారీఖు డిసెంబర్ 23 అంతంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థితి ఏంటో దేవుడు నీకు బయలుపరిచిన తర్వాత, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడిన తర్వాత, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో దేవుని వాక్కు నిన్ను సంధించిన తర్వాత నీ జీవితంలో పశ్చాత్తాపం కానీ నువ్వు పడగలిగితే, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోగలిగితే దేవుడు ఈ రాత్రి నీకు వాగ్దానం చేస్తున్నాడు, రేపటి దినాన్న నువ్వు అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తావు. హల్లెలూయా. రేపటి దినాన్ని ఏం చేస్తావు? నువ్వు అద్భుతమైన కార్యాలు చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. ఎప్పుడైతే నీ జీవితంలో పశ్చాత్తాపం వస్తుందో, ఎప్పుడైతే నీ జీవితంలో నీ స్థితిని చూసి నువ్వు గ్రహించుకోగలుగుతావో అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదుని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు తన జీవితంలో చేయకున్నటువంటి ఒక పని చేశాడు. చేయకున్నటువంటి కార్యం చేసిన తర్వాత దావీదు దగ్గరికి ఒక రోజున ఎవరు వచ్చారు? నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు, ఇదిగో నేను నీకు ఒక కథ చెప్తాను. ఆ కథలో ఏంటంటే ఒక మనుషుడు ఉన్నాడు, ఆ మనుషుడికి 100 గొర్రెలు ఉన్నవి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒకే ఒక గొర్రె ఉంది. ఈ 100 గొర్రెలు ఉన్నటువంటి వ్యక్తి ఈ ఒక గొర్రె ఉన్నటువంటి వ్యక్తి యొక్క గొర్రెను కూడా తీసేసుకున్నాడు అని ఇలాంటి ఒక స్టోరీ చెప్పి, ఇలాంటి మనుషుని ఇప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పి దావీదుని అడిగితే, దావీదు వెంటనే అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? అటువంటి వాడిని మరణానికి పాత్ర ఏం చేయాలి? అటువంటి వాడిని మరణానికి పాత్రని చేయాలనగానే ఆ మనుషుడు ఎవరో కాదు, నీవే.
ఆ మనుషుడు ఎవరు కాదు నీవే అనగానే 2వ సమూయేలు గ్రంథం మీరు చూసుకున్నట్లయితే 15వ అధ్యాయం 12వ అధ్యాయం 13వ వచనం 2వ సమూయేలు అంటాడు, నేను పాపము చేసి తిని అంటాడు నాతాను ప్రవక్త ముందా. నాతాను ప్రవక్త 13వ వచనం, నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును ఏం చేశాడు, పరిహరించాడు. హల్లెలూయా. దావీదు జీవితంలో ఎప్పుడైతే ప్రవక్త వచ్చి తన స్థితిని గురించి మాట్లాడాడో, ఎప్పుడైతే ప్రవక్త వచ్చి దావీదు గురించి తన స్థితిని గురించి హెచ్చరించాడో, వెంటనే దావీదు జీవితంలో ఏం పడ్డాడు, నేను పాపిని ప్రభు అని చెప్పి గ్రహించుకుని తాను ఏం చేశాడు, 51వ కీర్తనను రచించడం ప్రారంభించాడు. కయ్యను ఎంతగా దేవుడు మాట్లాడినా సరే నేను పాపిని అనేటువంటి గ్రహింపు తన జీవితానికి రాలేదు. దావీదు దగ్గరకు వచ్చినప్పటికీ దావీదు ఏం చేస్తున్నాడు, ఇదిగో నేను పాపిని అని గ్రహించుకుని తన పాపాన్ని ప్రజల ముందు పెట్టేవాడిగా ఇక్కడ దావీదు మనకు కనపడుతున్నాడు. ఎవరు వారి జీవితాన్ని పరిశుద్ధపరచుకోగలుగుతారు, ఎవరు వారి జీవితాన్ని శుద్ధి చేసుకోగలుగుతారు, ఎవరు వారి జీవితంలో రేపు కలగబోవు అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను సొంతం చేసుకుంటారంటే ఎవరైతే ఈ రోజున వారి స్థితిని ఎరిగి వారి జీవితాన్ని పరిశుద్ధపరచుకోగలుగుతారో వారి జీవితంలో ఊహించినటువంటి అద్భుత కార్యాలు సొంతం చేసుకుంటాం. హల్లెలూయా. ఊహించినటువంటి అద్భుత కార్యాలు నీ సొంతం కావాలంటే నేటి దినాన నీ స్థితిని నువ్వు గ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడు సాక్ష్యాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఈ రీతిగా కాచి కాపాడు మన సాక్ష్యాలు చెప్పుకుంటున్నాం. కానీ దేవుడు ఒక నూతన కార్యం నీ పట్ల చేయాలంటే, నూతన ఆశీర్వాదం నీకు అనుగ్రహించాలంటే, నూతన దీవెన నీకు కలుగజేయాలంటే ఈ రోజున దేవుని సన్నిధిలో నేను పాపిని అనేటువంటి గ్రహింపుకు నువ్వు రావాలి. సమరీ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఆ పాపపు కడవను అక్కడ విడిచిపెట్టి ఏం చేసింది, గ్రామంలోనికి వెళ్ళిపోయింది. పాపాన్ని విడిచిపెట్టేసింది. పాపాన్ని విడిచిపెట్టేసి ఇదిగో నన్ను చూసిన మెస్సై నేను కనుగొన్నాను, నా స్థితిని నాకు చెప్పినటువంటి యేసై నేను కనుగొన్నానని గ్రామంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్తుంటే గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. నిన్నటి వరకు 5 భర్తలతో జీవించినటువంటి ఈ స్త్రీ, నిన్నటి వరకు పాపంలో జీవించినటువంటి స్త్రీ, నిన్నటి వరకు వెలువేయబడినటువంటి స్త్రీ, నిన్నటి వరకు ఎవరు కూడా ఇవిడితో మాట్లాడకుండా ఒంటరి బ్రతికినటువంటి ఈ స్త్రీ ఈరోజు దేవుని మాటలు మాట్లాడుతుంటే గ్రామంలో ఉన్న వారందరూ ఆమె మాటలను బట్టి విశ్వసించారు. అది నీ పాపాన్ని విడిచిపెడితే నీ జీవితంలో కలిగే గొప్ప అద్భుతమైనటువంటి మార్పు. హల్లెలూయా. ఆ రోజు వరకు వెలువేయబడినటువంటి స్త్రీ, ఆ రోజు వరకు నిందించబడినటువంటి స్త్రీ, ఆ రోజు వరకు ఎవరు మాట్లాడి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నటువంటి స్త్రీ ఎప్పుడైతే తన పాపపు కొండను విడిచిపెట్టేసిందో తన జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని ఆమె చూడటం ప్రారంభించింది. కయ్యేను అన్నటికి తన జీవితంలో పాపానికి ప్రాయశ్చిత్తం పట్టలేదు. దావీదు అయితే ఎప్పుడైతే ప్రవక్త వచ్చి మాట్లాడాడో వెంటనే దావీదు అంటున్నాడు, ఇదిగో నేను పాపము చేసి తినని దావీదు మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అదే ఒక సౌలును కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. కరెక్ట్గా చదవాలి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనులు పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గనపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకుంటున్నాడు. సౌలు ఏమంటున్నాడు ఇక్కడ, ఇదిగో నేను ఏం చేశాను, పాపం చేశాను. ఇదిగో నేను ఏం చేశాను, పాపం చేశాను. కానీ నువ్వేం చేయాలి, అయినను నా జనులు పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నాతో కూడా నువ్వు తిరిగి రావాలని మాట్లాడటం ప్రారంభించాడు. సౌలుకి దావీదుకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇక్కడ మీరు చూడండి. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి దావీదు నువ్వు పాపం చేసావు అనగానే, ఇదిగో నేను పాపం చేశాను ప్రభువా, నేను పాపిని అని కన్నీటితో వేదనతో ప్రార్థన చేస్తూ పాదాల మీద పడి ఏడుస్తూ దావీదు క్షమాపణ పొందుకుని తన సింహాసనాన్ని స్థిరపరచుకోగలిగాడు. అదే సౌలు దగ్గరికి వచ్చి, ఇదిగో సౌలు నువ్వు పాపం చేసావు, దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో అదే పని నువ్వు చేసావు అని సౌలుతో ప్రవక్త వచ్చి మాట్లాడుతుంటే వెంటనే అంటున్నాడు, నేను కూడా ఏం చేశాను, పాపము చేసి తిని అయినను నువ్వేం చేయాలి, నా జనులు ఎదుట నా పెద్దలు ఎదుట నువ్వు గణపరిచినట్లు నువ్వేం చేయాలి, నాతో కూడా నువ్వు రావాలని మాట్లాడుతున్నాడు.
సౌలు పశ్చాత్తాపంలో ప్రజల ఎదుట ఘనతను కోరుకుంటున్నాడు. సౌలు పశ్చాత్తాప పడవలసినటువంటి సమయంలో, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయవలసిన సమయంలో తాను పాపము చేశానని గ్రహించి కూడా ఆ పాపానికి తగినటువంటి క్షమాపణ అడగకుండా తాను ఏం చేస్తున్నాడో తెలుసా? ఘనత కావాలని ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఎప్పుడైతే మన జీవితంలో మన స్థితిని మనం గ్రహించుకున్న తర్వాత, మనం పాపం చేసామని మనం తెలిసిన తర్వాత, దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టకుండా ప్రజల కోసం మనం ఏం చేయాలి? ఘనతను కోరుకోకూడదు. కానీ ఆ పాపాన్ని ఎవరైతే బహిరంగంగా ఒప్పుకుని దావీదులాగా ప్రార్థన చేసి విడిచిపెడతాడో వారి జీవితాలు పరిశుద్ధపడతాయి. హల్లెలూయా. వారి జీవితాలు పరిశుద్ధపడతాయి. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ మనం దేవుని మహింపడదాం. దేవుడు ఈరోజు నువ్వు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నీ జీవితాన్ని ఈరోజు నువ్వు పరిశుద్ధపరచుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని ఈరోజు నువ్వు పరిశుద్ధపరచుకుంటావో, వెంటనే అంటున్నాడు, రేపటి దినాన నువ్వేం చేస్తావు? అద్భుత కార్యాన్ని నువ్వు చూస్తావని దేవుడు యెహోషువ ద్వారా మాట్లాడుతున్నాడు. మనందరం కూడా నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలని ఆశతో వచ్చాం. 2024వ సంవత్సరాన్ని నూతనంగా ఎదుర్కొని ఆ యొక్క 2024వ సంవత్సరాన్ని ఆశతో మనం దీవెనలు పొందుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ రోజున దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నువ్వు నూతన సంవత్సరానికి రావాలంటే ఈరోజు నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏమి కలిగి ఉండాలంటే, మనం పాపిని అనేటువంటి గ్రహింపు మనకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పాపివి అనేటువంటి గ్రహింపు నీకు కలిగిందో, నీకు రావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయాల మీద మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఈ రోజున స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజున మనం పాపి అనేటువంటి గ్రహింపుని మనం పొందుకుని ఉంటున్నామా? నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నటువంటి మన జీవితంలో, నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నటువంటి మన జీవితంలో మన యొక్క నిబంధన ఎలాగుంది, మన నిర్ణయం ఎలాగుందని దేవుడు స్వయంగా మాట్లాడుతాడు. అనేక సార్లు దేవుని వాక్యం సంధిస్తుంది. ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో మీరు పాపం చేశారు కనుక నేను మీతో ప్రయాణం చేయను, నేను మీతో రాను అని దేవుడు తేల్చి చెప్పేశాడు. అప్పుడు మోషే ఈ రకంగా ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నువ్వు రాకపోతే మేము ఎలాగెళ్తాము? నువ్వు మాతో వస్తేనే కదా మేము వెళ్తాము. మేము పాపం చేసాము, నువ్వు విడిచిపెట్టేస్తే మా జీవితంలో మేము ఎక్కడికి వెళ్తామని మోషే ప్రార్థన చేస్తూ అంటున్నాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనం. నీ సన్నిధి రాని ఎడల ఏమా ఇక్కడ నుండి మమ్మలను తోడుకొని పోకము. చాలమ్మా, నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడ నుంచి నువ్వు మమ్మల్ని తోడుకొని పోవద్దని మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఈ 31వ తారీఖు ఈ వాచ్ నైట్ సర్వీసులో మన యొక్క ప్రార్థన ఏమై ఉండాలో తెలుసా? ఒకవేళ దేవుడు కనుక మనతో రాకపోతే, దేవుడు కనుక నీ సన్నిధి నాతో రాకపోతే, నాకు ఈ నూతన సంవత్సరంలో నువ్వు లేకపోతే నేను ప్రయాణం చేయలేను ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటో తెలుసా? ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నటువంటి మన జీవితంలో ఈ రాత్రి మనం చేయవలసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా, నువ్వు నాతో వచ్చావంటే, నీ సన్నిధి నాతో వచ్చావంటే నేను నీ నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తానయ్యా. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి నా జీవితంలో నీ సన్నిధి నాకు కావాలి. నీ సన్నిధి నాతో ఉంటే నేను ఈ నూతన సంవత్సరం ఆశీర్వదించబడతాను. నీ సన్నిధి నాతో ఉంటే ఈ నూతన సంవత్సరం నేను ప్రయాణం చేయగలుగుతాను. నూతన సంవత్సరంలో నాకు ఈ ఆశీర్వాదం కావాలి, నూతన సంవత్సరంలో నాకు ఈ మేలు కావాలి అని కాదు మనం అడగటం. ఈరోజు నువ్వు నిన్ను పరిశుద్ధపరచుకుని, నేను పాపిని ప్రభా, ఒకవేళ నువ్వు నాతో రాలేకపోతే ఈ నూతన సంవత్సరం నాకు వద్దు, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధితో పాటు నేను నడవాలి, నువ్వు నాతో వచ్చావంటే ఈ నూతన సంవత్సరం నేను నడుస్తాను ప్రభాని ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో వారు వెంట దేవుడు నడవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసినటువంటి ప్రార్థన 2024వ సంవత్సరం వచ్చేస్తుందని 12 దాటిన తర్వాత చప్పట్లు కొడుతూ కేకులు తినిపించుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినంత మాత్రాన నీ జీవితంలో అద్భుత కార్యము జరగదు. కానీ ఎప్పుడైతే ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసి ప్రభా రేపటి నుంచి నీ సన్నిధి నాతో వస్తేనే నేను ఈ నూతన సంవత్సరానికి వెళ్తాను, ఈ నూతన సంవత్సరంలో నీ సన్నిధి నాతో ఉంటేనే ఈ నూతన సంవత్సరాన్ని నేను ఎదుర్కొంటాను, ఇదిగో నేను పాపం చేశానని, నేను పాపిగా ఉన్నానని కానీ నువ్వు నన్ను విడిచిపెట్టగలిగితే నీ సన్నిధి నాకు వద్దు ప్రభా అని మనం ప్రార్థన చేయగలిగితే ఈరోజున దేవుడు అంటున్నాడు, నేను నీతో కూడా వస్తాను. ఎప్పుడైతే మోషే ఆ రకంగా ప్రార్థన చేశాడో దేవుడు మోషేతో నడవటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే ఆ విధంగా ప్రార్థన చేశాడో దేవుడు మోషేతో రావడం ప్రారంభించాడు.
దేవుడు మన వెంటగానే ఉంటే మన జీవితంలో అన్ని ఆశీర్వాదాలు మనతో వస్తాయి. ఒక రోజున ఒక రాజ్యంలో యుద్ధం జరుగుతుంది. ఆ రాజ్యం మీదకి మరొక రాజ్యం యుద్ధానికి వెళ్ళింది. యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఒక రాజ్యం మీద మరొక రాజ్యం విజయాన్ని సాధించింది. సాధించిన తర్వాత రాజుగారు పిలిచి తన సైనికులతో అంటున్నాడు, మీరు చాలా కష్టపడి యుద్ధం చేశారు, మీరు ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధాన్ని జయించారు. ఇదిగో ఈ యొక్క ధనాంతా మీరు తీసుకుని వెళ్ళిపోండి. ఇక్కడ ఉన్న బంగారం ఎవరికి ఎంత కావాలో వాడు తీసుకోండి, ఈ ఎవరికి ఎంత వెండి కావాలో అంత తీసుకోండి, ఎంత ధనం కావాలో వాడు తీసుకోండి అంటే ఈ విజయోత్సాహంలో ఉన్న సైనికులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ధనాన్ని, అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని, అక్కడ ఉన్నటువంటి వెండిని మూటలు కట్టుకుని ఆనందంతో ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. అందరూ ఏం కావాలంటే తీసుకుని వెళ్ళిపోతుంటే ఒక సైనికుడు మాత్రం అలా నిలబడి ఆ రాజుగారు వంక చూస్తూ అలా ఉండిపోయాడు. ఆ రాజుగారు కళ్ళలో అలా చూస్తూ అలా ఉండిపోయాడు. రాజుగారు ఆ వ్యక్తిని చూస్తూ అంటున్నాడు, ఇంక నీకు సరిపోదా, ఇంకా నీకు కావాలంటే ఇంకా ఇస్తాను, తీసుకో, ఇక్కడ ఉన్నదంతా కావాలంటే తీసుకో, ఎందుకు నువ్వేమి తీసుకోకుండా అలా నుంచి ఉండిపోయి పట్టుకుని వెళ్ళు అని అంటుంటే ఆ సైనికుడు అంటున్నాడు, రాజా ఇక్కడ ఉన్నటువంటి బంగారం నాకొద్దు, ఇక్కడ ఉన్నటువంటి వెండి నాకొద్దు, ఇక్కడ ఉన్నటువంటి ధనం నాకొద్దు, మరి ఏం కావాలరా నీకంటే నాకు నువ్వు కావాలి అన్నాడు. హల్లెలూయా. ఏం కావాలి? నాకు నువ్వు కావాలి అన్నాడు. అమాంతంగా ఆ రాజు వెళ్ళి ఆ సైనికుని కౌగులించుకుని ముద్దు పెట్టుకుని తన రాజ్యములో తనకి వారసత్వాన్ని ప్రకటించాడు. ఎప్పుడైతే రాజు తన సొంతం అయ్యాడో రాజ్యమే తన సొంతం అవటం ప్రారంభించింది. ఎప్పుడైతే రాజును తన సొంతంగా మార్చుకున్నాడో ఆ రాజ్యంలో సర్వ హక్కులు పొందుకోవటం ప్రారంభించాడు. తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం కాదు, కానీ తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాల కోసమో మేలుల కోసమో మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నాకు ఇది ఇవ్వి, నాకు అది ఇవ్వి అని చిన్న చిన్న కోరికలు కోరుకుని వెళ్ళిపోవటం కాదు. నువ్వు ఒకటి ప్రార్థన చేయి, ప్రభువా నువ్వు నాకు కావాలి, నీ సన్నిధి నాతో రావాలి, 2024వ సంవత్సరంలో నీ సన్నిధి నాతో ఉండాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితంలో దేవుడు అన్ని సొంతం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడే నీ వెంట ఉంటే, దేవుడే నీతో నడవటం ప్రారంభిస్తే, దేవుడే నీ వెంట ఉంటే జీవితంలో నీకు ఏ లోటు ఉండదు. నాకు ఇది కావాలని నువ్వు అడగక్కర్లేదు, నాకు ఇది కలగచేయని నువ్వు అడగక్కర్లేదు, నాకు ఇది దయచేయని నువ్వు అడగక్కర్లేదు. ప్రభు సన్నిధి నీతో రావాలని కోరుకో. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి అద్భుతాలు చూస్తావు. నేను పాపం చేశాను ప్రభా, నీ ప్రజలు పాపం చేశారు, అలాగని నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేస్తే మా జీవితాలు ఏమైపోతాయి? ఇదిగో నువ్వు మమ్మల్ని విడిచిపెడితే మేము సమాధుల్లోనికి దిగిన వాని వల్లే మారిపోతాం. నీ సన్నిధి కన్నా మాతో రాకపోతే మేము వేసే ఏ అడుగులో కూడా మాకు విజయం ఉండదు. నీ సన్నిధి కన్నా మాతో లేకపోతే ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా మా జీవితంలో మా బ్రతుకులో మార్పు రాదు. ఎన్ని 2024 ఎన్ని క్యాలెండర్లో డేట్లు మారినా మా జీవితంలో మార్పు రాదు. ఎప్పుడు మా జీవితంలో మార్పు వస్తుందంటే నీ సన్నిధి మాతో ఉన్నప్పుడు మా జీవితంలో నిజమైనటువంటి ఆశీర్వాదం. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడదాం. నువ్వు వస్తేనే నేను వెళ్తాను అన్నాడు మోషే. సాధించుకున్నాడు, దేవుని తన వెంట తీసుకెళ్ళాడు. ఆశ్చర్యకరమైన అద్భుత కార్యమయులు అరణ్యంలో చూశాను. నువ్వు రాకపోతే ఈ అరణ్యంలో అన్న నేను ఉండిపోతాను, నువ్వు రాకపోతే ఈ అరణ్యమే నాకు మేలు, నాకు ఆ కానాను వద్దు, ఆ వాగ్దాన దేశం వద్దు, ఆ ఆశీర్వాదం వద్దు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం అవసరం లేదు నాకు. ఈ అరణ్యంలో ఎడారిలో అన్న నేను చచ్చిపోతాను, కానీ నువ్వు రాకపోతే నేను ఎల్లనని చేశాడు ప్రార్థన మోషే. ఈ రోజున అశాశ్వతమైనటువంటి మేలుల కోసము, అశాశ్వతమైనటువంటి ఆశీర్వాదాల కోసము మనం పరితపించడం కాదు, కానీ ఎప్పుడైతే ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాతో కూడా ఉండాలి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఒక చిన్న వచనాన్ని మీకు చూపిస్తాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైనటువంటి అతని పనివాడు పెందల కాడే లేచి బయటకు వచ్చినప్పుడు అంతటా అతడు పనివాడు, అయ్యో నా ఎలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు చెప్పి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వత అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను. చాలండి. సిరియా రాజు దండెట్టుకుని వచ్చేసాడు.
ఇశ్రాయేలు ప్రజల మీదకి భయంకరమైన సైన్యము, గుర్రాలు, రథములతో పట్టణాన్ని చుట్టుముట్టేశాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. పెందలకాడే పనివాడు లేచి ఎలీషా దగ్గరకు వచ్చి, దైవజనుడి దగ్గరకు వచ్చి అంటున్నాడు, దైవజనుడా, ఇదిగో పట్టణం చుట్టూరు ఇదిగో సైన్యాలు వచ్చేసినాయి, రథాలు వచ్చేసినాయి, శత్రువులు వచ్చేసారు, పట్టణాన్ని చుట్టుముట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మనల్ని చంపేస్తారని మాట్లాడుతుంటే ఎలీషా అంటున్నాడు, అయ్యా ప్రభువా, వీడి కన్నులు ఒకసారి తెరువు ప్రభువును ప్రార్థన చేశాడంట. వాడు కన్నులు తెరిచి చూడగానే వాడికి ఏం కనపడుతున్నాయంట, వాడి పనివాడు కన్నులు తెరిచిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట వాడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆడు కన్నులు తెర ముందు వాడు కనపట్ల. ఏముంది ఎలీషా చుట్టూ? ఎలీషా యొక్క పట్టణం చుట్టూ అగ్ని రథముల చేత నింపబడిపోయిందంట. శత్రు సైన్యముల కంటే, శత్రువు యొక్క రథముల కంటే వీరి చుట్టూ వీరికి కనపడినటువంటి సైన్యము, కనపడినటువంటి అగ్ని రథాలు వీరిని ఆవరించి వీరిని కమ్ముకుని ఎలీషా చుట్టూను, ఎలీషా పర్వతముల చుట్టూను ఉన్నాయి. పనివాడికి ఆ సత్యం తెలియక పెందలకాడ లేచి ఉదయాన్నే ఆ శత్రు సైన్యాన్ని చూసి భయపడిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఎలీషా దగ్గర భయపడుతూ, అయ్యో శత్రు సైన్యం ముట్టేసింది, శత్రువులు వచ్చేసారు, అయ్యో ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాం, మనం చచ్చిపోతాం అని ఆందోళన పడుతుంటే ఎలీషా అంటున్నాడు, ఇదిగో ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు, మన చిగురు ఏమున్నాయో తెలుసా? అగ్ని రథముల చేత నింపబడిన యెహోవా సైన్యము మనలను ఆవరించి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ కన్నులు తెరవబడతాయో, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి, ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానం ప్రకారంగా నీ జీవితంలో పశ్చాత్తాపడి నీవు పాపినని గ్రహించుకున్న తర్వాత నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో జీవిస్తూ, ప్రభా నీ సన్నిధి నాతో రావాలి ప్రభా నువ్వు ప్రార్థన చేసి ఆయనతో ఈ నూతన సంవత్సరాన్ని ఆరంభించగలిగితే, నీకు తెలియనటువంటి శ్రమలు, నీకు తెలియనటువంటి కష్టాలు, నీకు తెలియనటువంటి అనేకమైన ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టి నీకు ఎటు నుంచి సహాయం పడాలో తెలియక ఆందోళనగా, కలవరములో, భయముతో నువ్వు ఉండుంటే, ఆ రోజున దేవుడు అన్నాడు, నువ్వు భయపడొద్దు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నా అగ్ని రథ చక్రాలు నిన్ను ఆవరించని అంటున్నాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఈ నూతన సంవత్సరంలో కనుక నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుని నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి సౌలులా కాకుండా దావీదులాగా నేను పాపిని ప్రభువా అని నువ్వు గ్రహించుకుని, ప్రభువా నీ సన్నిధిని నాతో వస్తేనే ఈ నూతన సంవత్సరానికి నేను వెళ్తాను. ఈ లోకంలో ఉన్నది ఏది నాకు వద్దయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నాకు వద్దు, నీ సన్నిధి నాకు కావాలి, నువ్వు నాతో రావాలి. ఈ 2024వ సంవత్సరం 12 గంటల 1 నిమిషానికి నా చెయ్యి పట్టుకుని కనుక నువ్వు నడిపించగలిగితే 2024వ సంవత్సరం అంతా నా జీవితంలో ఊహించని ఆశీర్వాదాలు నేను చూస్తాను. ఊహించని ఆశీర్వాదాలను చూస్తా. పనివాడి కళ్ళకి ఏం కనపడుతుంది? శ్రమ కనపడుతుంది. పనివాడి కళ్ళకి ఏం కనపడుతుంది? శత్రు సైన్యం కనపడుతుంది. పనివాడి కళ్ళకి ఏం కనపడుతుంది? చుట్టుముట్టినటువంటి మరణ ఘోష కనపడుతుంది. దైవజనుడికి ఏం కనపడుతుందో తెలుసా? వాడి కళ్ళు తెరిచిన తర్వాత దేవుని యొక్క అగ్ని రథ చక్రాలు వారిని చుట్టూ కమ్ముకున్నట్టు వాడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా మారతావో, దేవుని యొక్క ప్రియమైన సొత్తుగా మారతావో, దేవుని సన్నిధి నాకు కావాలని నువ్వు కోరుకుంటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధి నీ వెంట వస్తుందో, నువ్వు ఎలాంటి శ్రమల్లోంచి వెళ్ళినా, ఎలాంటి కష్టాల్లోంచి వెళ్ళినా, ఎలాంటి అంధకారంలోంచి వెళ్ళినా, ఈ లోకములో ఎవ్వరూ విడిపించలేనటువంటి భయంకరమైన లోయ అనుభవంలోనికి నువ్వు వెళ్ళిపోయినా సరే, దేవుడు అంటున్నాడు, ఇదిగో నా అగ్ని రథ చక్రాలు నిన్ను కావలుగా కాస్తాయి, నీ వెంట నా సైన్యాన్ని ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రేపటి దినాన్న మన జీవితంలో అద్భుతం చూడాలంటే నేడు మనం ఏం చేయాలి? మనం పరిశుద్ధపరచుకోవాలి. ఇదిగో రేపు మీ జీవితంలో మీరు అద్భుతాన్ని చూడాలంటే నేడు మీరు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన గ్రంథం, పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 1 పేతురు 4:2. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఇండును. ఈ వాక్యాన్ని బాగా మీరు శ్రద్ధ గమనించండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట
మనుజాశలను అనుసరింపక. ఇంగ్లీష్ వర్షన్లో అంటాడు ద హ్యూమన్ డిజైర్స్, ద ఎక్స్ట్రీమ్ హ్యూమన్ డిజైర్స్. మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నేను నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక మనకి ఏమీయును ఉండక. ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకోవాల్సినటువంటి తీర్మానం ఇదిగో 2023 సంవత్సరంలో నా మనిషి ఆశల చేత, నా యొక్క కోరికల చేత, నా హృదయ ఆశల చేత నేను జీవించాను ప్రభా. ఈ మిగిలిన కాలం ఇక మీదట నేను మనుష్య ఆశల వలన జీవించకుండా ఇక మిగిలినటువంటి ఈ కాలం నా కోరికల గురించి, నా ఆలోచనల గురించి, నా ఆశల కొరకు నేను బ్రతకకుండా ఈ పాపము జోలికి ఇక నేను వెళ్లకుండా జీవిస్తాను ప్రభా అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో నీ జీవితంలో ఊహించని అద్భుతాలు చూస్తావు, ఊహించని ఆశ్చర్యకార్యాలు చూస్తావు. ఎప్పుడైతే పరిశుద్ధత మన జీవితంలోనికి వస్తుందో, ఎప్పుడైతే పరిశుద్ధంగా మనం ఉండటం ప్రారంభిస్తామో నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరటం ప్రారంభమవుతాయి. నీ జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేరటం ప్రారంభమవుతాయి. దానియేలు ఏం చేశాడు? పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించాడు. అన్య దేశంలో బానిసగా వెళ్ళి అక్కడ ఆ యొక్క పెట్టినటువంటి అన్య యొక్క ఫుడ్ తినకుండా వారి భోజనాన్ని తిరస్కరించి నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నేను ఇలాగే ఉంటాను, నేను పరిశుద్ధంగానే బ్రతుకుతాను అని చెప్పి తీర్మానం చేసుకుని తన్ను తాను పరిశుద్ధంగా జీవించాడు. ఒక రోజుని తీసుకెళ్ళి ఏం చేశారు తెలుసా? సింహాల బోన్లో వేసేసారు. ఎక్కడ వేసేసారు? సింహాల బోనులో వేసేసారు. సింహాల బోనులోనికి వెళ్ళిపోయిన తర్వాత సింహాల బోనులో ఉండి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఏ రాజు అయితే సింహాల బోనులో దానియేలును వేసేసాడో ఆ రాజు నిద్రపోకుండా ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నేను దానియేలు స్వరం వింటానని చెప్పి పొద్దున్నే లెగిసి రాజు పరిగెట్టుకుంటే ఎక్కడికి వచ్చేసాడు? సింహాల బోనుల దగ్గరికి వచ్చేసాడు. అంటున్నాడు దానియేలు అని పలకరిస్తున్నాడు. ఎస్, నిన్ను శిక్షించిన వారు, నిన్ను శ్రమ పెట్టాలనుకున్నవారు, నిన్ను ఇబ్బందులు పెట్టాలనుకున్నవారు సైతం నీలో కనుక పరిశుద్ధమైన జీవితం ఉండగలిగితే నీ కోసం వారు పరిగెట్టుకుంటూ నీ దగ్గరకు వచ్చి నీ క్షేమ స్థితిని చూడాలని ఆశపడే రీతిగా దేవుడిని నేర్చేస్తాడు. హల్లెలూయా. నీ క్షేమ స్థితిని శత్రువులు ఎదుట హెచ్చించు దేవుడు మన దేవుడు. ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సినటువంటి తీర్మానం, ప్రభువా నీ సన్నిధి నాతో రావాలయ్యా, నీ సన్నిధి వస్తేనే నేను నూతన సంవత్సరాలు ఎదుర్కొంటానయ్యా. ఈ పాత సంవత్సరంలో నాకు వద్దు నా తండ్రి. కయ్యను లాంటి ఆ కఠినమైన హృదయాన్ని తీసే. సౌలులాగా నేను పాపం చేశానని గ్రహించాడు, కానీ ఆ పాపానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం పొందుకోకుండా సౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నేను పాపము చేసి తిని, కానీ నా ప్రజల ఎదుటను నా పెద్దల ఎదుటను నన్ను నువ్వు ఘనపరచమని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈ రోజున పాప స్థితిలో ఉన్నటువంటి మన జీవితంలో మనం కోరుకోవలసింది ఘనతను కాదు, కానీ దేవుని సన్నిధిలో పండుకొని దేవుని సన్నిధిలో పోరాడుతూ ఏమన్నాడో తెలుసా? ప్రభువా నేను పాపం చేశాను, ఈ సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే నన్ను తెల్లగా చేయము. కన్నీటితో దావీదు చేసినటువంటి ప్రార్థన తన సింహాసనాన్ని స్థిరపరిచింది, తన జీవితంలో ఆశీర్వాదాన్ని స్థిరపరిచింది. యేసు క్రీస్తు ప్రభువారు దావీదు వంశములో జన్మించే విధంగా దావీదు హృదయం దేవునికి ఇష్టానుసారమైన హృదయంగా మార్చగలిగింది. ఈ రోజున ఆ పశ్చాత్తాప హృదయం మనకుంటుందా? ఆ పశ్చాత్తాపడే మనసు మనం కలిగి ఉంటున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. ప్రతి సంవత్సరం ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, ప్రతి సంవత్సరం అంతంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఎంతో ఆశతో వాగ్దానం తీసుకుంటాం నూతన సంవత్సరంలో. ఇదిగో ఏదన్నా మంచి వాగ్దానం నాకు వస్తుందేమో, ఏదన్నా మంచి ఆశీర్వాదం వస్తుందేమో అని ప్రార్థన చేసుకుని కన్నీటితో ఆ యొక్క నెతికి కష్టపడి ఒక వాగ్దానం తీసుకుంటాం. దాన్ని చూసి మురిసిపోతాం, దాన్ని చూసి సంతోషిస్తాం. ఇదిగో నాకు ఈ వాగ్దానం వచ్చింది, అంకనీ గారు ఇది ఒకసారి చదవండి, దీని అర్థం ఏంటో చెప్పండి, పాస్టర్ గారు నాకు ఇది వచ్చిందని అనేక మంది దగ్గరికి వెళ్ళి మనం చూపించుకుంటూ ఉంటాం. నా పేరు మీద ఒకటి, నా కొడుకు పేరు మీద ఒకటి, నా తల్లి పేరు మీద ఒకటి, ఎంతగానో మన ఆశతో వాగ్దానాలు తీసుకుంటున్నావు. నువ్వు తీసుకున్న వాగ్దానం మంచిదే. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, ఆ వాగ్దానం నీ జీవితంలో ఆశీర్వాదకరముగా కార్యము దాల్చాలంటే నీ జీవితంలో పరిశుద్ధత కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇదిగో రేపటి దినాన్న మీ జీవితంలో అద్భుత కార్యము జరగాలంటే ఏం కావాలి? నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దిస్ ఈజ్ ద టైం. ఈ రాత్రి 12 లోపల దేవుడు మనకిస్తున్నటువంటి మరొక అవకాశం, దేవుడు మనకిస్తున్నటువంటి మరొక ధన్యత. ఈ రోజున మన స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుని దగ్గరికి తిరిగి రాలేదు, ఉరి పెట్టుకుని చనిపోయాడు.
యేసు ప్రభుని అమ్మేసినటువంటి ఇస్కరియోతు కూడా పశ్చాత్తాపడ్డాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు అని యేసు ప్రభుని అడగకుండా పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఏం చేశాడు? ఊరు పోసుకుని చనిపోయాడు. అదే యేసు ప్రభు నాకు తెలియదని బొంకినటువంటి పేతురు, ముమ్మారు యేసు ప్రభు తెలియదని బొంకినటువంటి పేతురు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశాడు? క్షమించమని అడిగాడు. యేసు కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం ప్రారంభించాడు. యేసును చూసి కన్నీరు కార్చడం ప్రారంభించాడు. యేసు ప్రసన్నత దగ్గరికి, యేసు సన్నిధి దగ్గరికి వచ్చి తన హృదయ స్థితిని ఒప్పుకోవడం ప్రారంభించాడు. యేసయ్య పేతురుని క్షమించడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన జీవితంలో పశ్చాత్తాపం కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదేదో హ్యాపీ న్యూ ఇయర్ అని సంతోషంగా ఎప్పుడు 12 అవుతుందా, ఎప్పుడు గట్టిగా కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుందామా అని ఆశతో ఎదురు చూస్తున్నావు. కానీ నీతో దేవుని సన్నిధి ఉన్నదా అని ఆలోచిస్తున్నావా? దేవుని సన్నిధి నాతో వస్తుందా అని ఆలోచిస్తున్నావా? నీ స్థితిని ఏంటో నువ్వు గ్రహించుకోగలిగితే ఈరోజున దేవుడు అంటున్నాడు, నీకు నేనేం చేస్తానో ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తల్లి తన యొక్క వివాహం చేసుకుంది. ఒక మిలిటరీలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. సెలవులు పెట్టుకుని ఆ వ్యక్తి వచ్చాడు. కొన్ని మాసాలు తన భార్యతో జీవించాడు. జీవించిన తర్వాత వారిద్దరి యొక్క దాంపత్య జీవితానికి ఫలితంగా ఆ తల్లి గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత చాలా సంతోషించి మిలిటరీకి వెళ్ళిపోయినటువంటి తన భర్తకు ఉత్తరం రాస్తుంది. అయ్యా, ఈ రోజున మన దాంపత్య జీవితానికి ఫలంగా నేను గర్భం ధరించాను, మనకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని సంతోషంగా రోజు ఉత్తరాలు రాస్తుంది. ఆ ఉత్తరాలు చదువుకుంటూ ఆ భర్త మిలిటరీలో చాలా సంతోషంగా ఆనందంగా తన స్నేహితులకు అందరికీ చెప్పుకుంటున్నాడు, ఒరే నా భార్య గర్భం ధరించింది, నాకు బిడ్డ పుట్టబోతున్నాడు అని ఉత్తరాలు చదువుకుంటూ రోజు మురిసిపోతున్నాడు, సంతోషిస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. కొద్ది రోజులకి ఆమెకి డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత చక్కని మగబిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత ఉత్తరం రాస్తుంది తన భర్తకి, ఏమయ్యా పుట్టినటువంటి బిడ్డ నీ పోలికలోనే ఉన్నాడు, నవ్వుతుంటే నీ ముఖమే గుర్తు వస్తుంది, నువ్వు నవ్వుతున్నట్టు ఉన్నవి, ఆ కళ్ళు చూసినా ఆ నవ్వు చూసినా నీ రూపమే కనపడుతుంది అని చెప్పి తన భర్తతో చెప్తుంది. ఆ భర్త ఉత్తరాలు చదువుకుంటున్నాడు, చాలా ఆనందపడిపోతున్నాడు. నా రూపంలో పుట్టినటువంటి నా బిడ్డను నేను ఎప్పుడు చూసుకుంటాను, ఎప్పుడు సెలవు దొరుకుతుందా, ఎప్పుడు వెళ్దామని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఒక రోజున వర్తమానం వచ్చింది, ఇదిగో పలానా చోట యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధానికి ఈ ఒక ట్రైన్ వేశారు, ఈ నుంచి ఆ ట్రైను మన ఊరు గుండా మన రైల్వే స్టేషన్ గుండా వెళ్తుంది, కాబట్టి మన ఊరిలో ఆ మిలిటరీ ఉన్న భోగి దగ్గర నేను ఉంటాను, ఒక్క నిమిషం 25 సెకండ్స్ ఎంతో ఆ ట్రైన్ ఆగుతుంది, ఒక్కసారి నువ్వు వచ్చి ఆ బిడ్డను నాకు చూపించావంటే నేను ఆ బిడ్డను చూసుకుని వెళ్ళిపోతాను, మళ్ళా సెలవు దొరికినప్పుడు వస్తానని చెప్పాడు. చాలా సంతోషించింది. ఇగో నా భర్త పలానా తారీఖున మన ఊరి మీద ట్రైన్ గుండా వెళ్ళడానికి వస్తున్నాడు, నా బిడ్డను ఒక్కసారి అతనికి చూపించాలి, తన పోలికలో తన రూపంలో ఉన్నటువంటి ఈ బిడ్డను అతనికి చూపిస్తే ఎంత ఆనందపడతాడు, ఎంత సంతోషపడతాడని చెప్పి ఈ యొక్క భార్య ఎదురు చూస్తూ తనకిష్టమైనటువంటి పిండి వంటలన్నీ రాత్రి వండటం ప్రారంభించింది. రాత్రి అంతా అనేకమైనటువంటి పిండి వంటలు వండటం ప్రారంభించింది. అన్నీ చేసింది. 2 క్యాన్లతో 2 పిండి వంటల డబ్బాలు పట్టుకుంది, ఒక చేత్తో బిడ్డను పట్టుకుంది, వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుని తన భర్త ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంది. అక్కడ ఉన్న టీసీ దగ్గరికి వెళ్ళింది. ఆ టీసీని అడుగుతుంది, అయ్యా టీసీ గారు పలానా మిలిటరీ వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ రైలు ఎన్ని గంటలకు వస్తుందంటే, అమ్మ అది కొంచెం గంట లేటుగా నడుస్తుంది, మీరు కొంచెంసేపు ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేయమన్నాడు. 1 గంట వెయిట్ చేసింది. మరలా అడుగుతుంది, అయ్యా టీసీ గారు ఆ యొక్క ట్రైను ఎన్ని గంటలకు వస్తుందండి, నా భర్త ఇలాగ ఈ ట్రైన్లో వస్తానన్నాడు, ఆ డోర్ దగ్గర నిలబడతానన్నాడు, 20 సెకండ్లే టైం ఉంది, ఒక్కసారి నా బిడ్డను అతని చేతిలో చూపిస్తాను, అతను తన రూపాన్ని చూసుకుని తన పోలికకు పుట్టిన బిడ్డను చూసుకుని ఆనందపడతాడు, సంతోషపడతాడని చెప్తుందంట. ఇంతలోనే అంటున్నాడు, ఇంకా లేట్ అవుతుందమ్మా, 2 గంటలు పడుతుంది అన్నారు. అలాగే రాత్రి అంతా పాపం ఎంతో శ్రమ పడింది, ఎన్నో వంటలు చేసింది, ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుంది, ఆ చిన్న బిడ్డను ఎత్తుకుంది, అలాగ నిద్రలోనికి వెళ్ళిపోయింది. పడుకుంది. సడన్గా ఒక గొప్ప శబ్దం వచ్చింది. లెగిసి చూసినప్పటికీ ట్రైన్ వెళ్ళిపోయింది. వెళ్ళి టీసీని అడుగుతుంది, అయ్యా టీసీ గారు ఆ మిలిటరీ వాళ్ళు ఉన్న ట్రైన్ ఏంటంటే, ఇప్పుడే కదమ్మా వెళ్ళిపోయింది అన్నాడు. అయ్యో ఎంత దౌర్భాగ్యురాల్ని, నా భర్తకి నా బిడ్డను చూపించలేకపోయాను, రాత్రంతా శ్రమ పడిపోయి కష్టపడిపోయి ఆయనకి ఇష్టమని అన్నీ వండి 1-2 నిమిషాలు నిద్రలోనికి వెళ్ళిపోయాను, ఈ ట్రైన్ మిస్ అయిపోయింది, సర్లే అని చాలా బాధతో దుఃఖంతో వేదనతో ఇంటికి వెళ్ళిపోయింది.
ఇంటికి వెళ్ళిపోయి చాలా దీనంగా ఇంట్లో కూర్చుని బాధపడుతుంటే మర్నాడు ఆమెకు వచ్చినటువంటి వార్త, యుద్ధంలో తన భర్త మరణించాడు. బోరున ఏడుస్తుంది. అయ్యో ఎంత దౌర్భాగ్యురాల్ని, చివరిసారిగా నా భర్తకు నా బిడ్డను నేను చూపించుకోలేకపోయాను అని ఎక్కెక్కి ఏడుస్తుంది, ఎలుగెత్తి ఏడుస్తుంది, అంగలారుస్తుంది, గుండెలు బాదుకుంటుంది, రోధిస్తుంది. ఎంత రోధించినా తిరిగి తన బిడ్డను తన భర్తకు చూపించలేని పరిస్థితి. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కనుక నీ జీవితంలో పశ్చాత్తాపడడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని వృధా చేసుకుంటే, ఈ రోజున దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని కనుక నువ్వు వృధాగా చేసుకుంటే, ఎన్నో పనులు పెట్టుకుని, ఎన్నో కార్యాలు పెట్టుకుని ప్రభు సన్నిధిని, ప్రభు యొక్క తీసుకునేటువంటి సమర్పణను నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే, ఒక్కసారి ప్రభు సన్నిధి నీ నుంచి దూరం అయిపోయిందంటే, ఒకసారి ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోయామంటే, తిరిగి మరలా మనం దేవుని సన్నిధిని పొందుకోలేం. తిరిగి మళ్ళా ఆ ప్రభువుని చూసి మనము ఆనందించలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కృప మనకు కావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుపు ప్రార్థన చేయాలి. పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నా పరుగును నేను కడముట్టించి తిని, నేను విశ్వాసమును కాపాడుకుంటుని అని నేను మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనం ఎలాగ ఆరంభించామన్నది కాదు, మనం ఎలాగ ముగించబోతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. 126వ కీర్తన 6వ వచనం ఒకసారి చదువుకుందాం. 126వ కీర్తన 6వ వచనం. పిడికెడు విత్తనములను చేతపట్టుకుని ఏడ్చుచూ పోవచ్చు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులను ఎలాగంట? పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏం చేయాలంట? ఏడ్చుచు విత్తువాడు సంతోషగానములతో ఏం చేస్తాడు? పంటను కోస్తాడు. మనం సంతోషముతో, ఆనందముతో ఈ నూతన సంవత్సరాన్ని ఎదుర్కొని హ్యాపీ న్యూ ఇయర్ అని సంతోషంగా ఆనందించడం కాదు. కానీ ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరైతే కన్నీటితో విత్తుతారో, ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తారో, ఎవరైతే కన్నీటితో విత్తుతారో వారు నూతన సంవత్సరం ఏం చేస్తారో తెలుసా? సంతోషంతో ఏం చేస్తారు? పనులు కోయటం ప్రారంభిస్తారు. హల్లెలూయా. నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్కు మనతో మాట్లాడుతుందంటుంది. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని కన్నీటితో విత్తివాడు ఏం చేస్తాడు? సంతోషముతో ఏం చేస్తాడు? పనులను కోస్తాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు సంతోషంతో పనులు కొయ్యాలంటే, నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, నీ జీవితంలో అద్భుత కార్యాలు నువ్వు చూడాలంటే, నూతనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే, ఈ రోజున మనం ఏం చేయాలి? కన్నీటితో మనం విత్తాలి. కన్నీటితో మనం విత్తాలి. ఎప్పుడైతే మనం కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే కన్నీటితో ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేస్తామో, అప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తాం? సంతోషముతో పనులు కోయటం ప్రారంభిస్తాం. మనం కన్నీటితో విత్తకుండా సంతోష పనులను మనము కోయలేం. కాబట్టి ఈ రాత్రి మనం పరీక్షించుకునేటువంటి రాత్రి, ఈ రాత్రి మనం కన్నీటితో విత్తే రాత్రి. 2024వ సంవత్సరం నీకు సంతోషంగా మారాలంటే, 2024వ సంవత్సరం నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని నువ్వు చూడాలంటే, నూతనమైన తేజస్సును పొందుకోవాలంటే, నూతనమైన ఆనందం నువ్వు పొందుకోవాలంటే, ఈ రాత్రి మనం ఏం చేయాలంటే కన్నీటితో మనం విత్తడం ప్రారంభించాలి. బైబిల్ చాలా సూటిగా చెప్తుంది, కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులకు వస్తాడు. ఈ రోజున మనం కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో, ప్రభువా నన్ను కరుణించు ప్రభువా, నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ కోసం యావత్తు శ్రమను అనుభవించి, యావత్తు బాధను అనుభవించి, శిలువ మానుపై సమస్త శిక్షను భరించినటువంటి ఆ దేవుడు నీ కోసం నూతనమైన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కోసం నూతనమైనటువంటి కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా. ఇదిగో సంవత్సరములు గతించుచుండగా ఆయన కార్యములను నూతన పరిచేటువంటి దేవుడు నూతనమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఇదిగో రేపటి దినాన్న మీ జీవితంలో మీరు అద్భుత కార్యములు చూడాలంటే, నేడు మిమ్మల్ని మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే ఈ 31వ తేదీకి రాత్రి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని ప్రభు కోసం నువ్వు కనిపెడతావో, ఎలా కనిపెట్టాలి? కన్నీటితో మనం విత్తాలి. కన్నీటితో మనం విత్తటం ప్రారంభిస్తే మనం సంతోషంతో పనులు కోయడం ప్రారంభిస్తాం. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులకు వస్తాడు. ఈ పాత జీవితాన్ని పాతి పెడదాం, ఈ పాత ఆలోచనలు పాతి పెడదాం, మనుజ ఆశలను పాతి పెట్టేద్దాం. ఏమంటున్నాడో తెలుసా? ఇక మీదట ఎన్నటికీ నీ పాపము జోలికి పోకుండానట్లు.
అది మనం తీసుకోవాల్సినటువంటి సమర్పణ, అది మనం తీసుకోవాల్సిన తీర్మానం ఈ రాత్రి. ప్రభువా, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాతో ఉంటే నీ యొక్క సంవత్సరం అంతయు కూడా నాకు ఆనందం వస్తుంది, ఈ నూతన సంవత్సరం అంతయు కూడా నా జీవితంలో మేలుడు పొందుకుంటాను ప్రభువా అనేటువంటి తీర్మానం మనం తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అయిపోతుంది, ఇంకొక కొంచెంసేపు ఆగితే కొత్త సంవత్సరానికి వెళ్ళిపోతాం. మళ్ళీ కొద్ది రోజులు ఆగితే ఆ కొత్త సంవత్సరం కూడా పాత సంవత్సరం అయిపోతుంది. మళ్ళా కొత్త సంవత్సరం కోసం కనిపెడుతూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో నూతన సంవత్సరాలు వెళ్ళిపోతూ వస్తున్నాయి, కానీ నీ జీవితంలో ఒక నూతనత్వం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన జీవితంలో ఒక నూతన స్వభావాన్ని తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన జీవితంలో ఒక నూతన ప్రతి దాంట్లో కూడా నవీనత్వాన్ని కోరుకుంటున్నాడు దేవుడు మన దగ్గర నుంచి రావాలని. ఎన్నటికి అదే పాపస్థితి, అదే పాపము, అదే పాత జీవితం కాదు. కానీ ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరానికి వెళ్ళే మన జీవితంలో ఒక నూతన తీర్మానాన్ని మనం తీసుకుందాం. ఇగో నూతనంగా నేను జీవించడం ప్రారంభిస్తాను ప్రభా, నూతనంగా మాట్లాడటం ప్రారంభిస్తాను. నిన్నటి వరకు ఒక రకంగా మాట్లాడానయ్యా, ఈ రోజు నుంచి నా మాట మార్చుకుంటాను, నా చూపు మార్చుకుంటాను, నా యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటాను, నా తలంపులు మార్చుకుంటాను ప్రభా అని నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. మనలో ఎటువంటి మార్పు లేకుండా, మనలో ఎటువంటి ఒక తీర్మానం లేకుండా, ఇదిగో నాకు నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరగాలని మనం ఆశపడతాం కాదు. కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచుకొని, ప్రభువా ఈరోజు నా జీవితాన్ని నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను, ఇదిగో నా జీవితాన్ని ప్రభువా నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను, నన్ను పరిశుద్ధపరచుము, నాకు నూతనమైన కార్యము జరిగించము ప్రభు అని మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మనం సంతోషంతో నూతన సంవత్సరం పనులకు వస్తాం. దిస్ ఈజ్ ద టైమ్ టు రిపెంట్. మనం ప్రార్థన చేయవలసినటువంటి సమయం. ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచుకుందాం. మనం ఉన్న స్థలాల్లో మనందరం కూడా తలలు వంచుకొని ప్రభుని అడుగుదాం. ప్రభువా, మరికొద్ది నిమిషాల్లో మా జీవితంలో నూతన సంవత్సరానికి ప్రవేశించబోతున్నాం. మరికొద్ది నిమిషాల్లో మా జీవితంలో నా ప్రభువా నూతన సంవత్సరానికి మేము వెళ్ళబోతున్నాం. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. రేపటి దినాన్న మీ జీవితంలో అద్భుత కార్యం జరగాలంటే నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. పాపిమి అనేటువంటి గ్రహింపు మాలోనికి రావాలి ప్రభా. ఒక్కసారి ఈ సమయం మా నుంచి వెళ్ళిపోతే మళ్ళా మాకు వస్తుందో రాదో మాకు తెలియదు నా తండ్రి. ఈరోజు నీ వాక్కు ద్వారా మాతో దర్శించారు, నీ సన్నిధిని మాతో ఉంచారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యాన్ని విన్నటువంటి మా జీవితంలో ప్రభా ఒక సమర్పణ చేసుకుంటున్నామయ్యా, కన్నీటితో విత్తుతున్నాం తండ్రి మా హృదయాన్ని నీ పాదాల దగ్గర. యేసయ్యా, నువ్వు వస్తేనే నీ సన్నిధి మాతో కావాలి నా ప్రభా. నువ్వు లేని నూతన సంవత్సరం మాకొద్దు నా ప్రభా. నీ సన్నిధి లేని నూతన సంవత్సరం మాకొద్దు, నీ ప్రసన్నత లేని నూతన సంవత్సరం మాకొద్దు, నీ పరిశుద్ధాత్మ లేని నూతన సంవత్సరం మాకొద్దు అయ్యా. నీ ఆత్మ ప్రసన్నత, నీ అగ్ని కార్యములు లేని నూతన సంవత్సరం మాకొద్దు నా ప్రభా. నీ సన్నిధి మాతో వస్తేనే మాకు నూతన సంవత్సరం కావాలి నా ప్రభా. నువ్వు నాతో ఉంటేనే నాకు నూతన సంవత్సరం కావాలి నా ప్రభా. అయ్యా, నువ్వు నా వెంట వస్తేనే నాకు నూతన సంవత్సరం కావాలయ్యా. నీ సన్నిధి నాతో కూడా ఈ సంవత్సరం అంతయు రావాలి ప్రభా. ఇదిగో కన్నీటితో నా స్థితిని నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాను, కన్నీటితో నా స్థితిని నీ పాదాల దగ్గర కుమ్మరిస్తున్నానయ్యా. వాగ్దానం చేసి నెరవేర్చు దేవుడు అయ్యా. ఇదిగో రేపటి దినాన్న ఒక అద్భుత కార్యం మేము చూడాలంటే, రేపటి దినాన్న ఒక ఆశ్చర్య కార్యం మేము చూడాలంటే, రేపటి దినాన్న ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యమైనటువంటి కార్యము మా జీవితంలో జరగాలంటే నేడు మమ్మల్ని పరిశుద్ధపరచుకోమన్నారు నా తండ్రి. ఈరోజు నీ సన్నిధిలో కన్నీటితో నీ పాదాల మీద పడి నీ సిలువ చెంత చేరి ప్రార్థన చేస్తున్నానయ్యా. నన్ను నేను సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి. అయ్యో, కఠినమైనటువంటి హృదయాన్ని తీసివేసి కయ్యోనులాగా నా ప్రభా, కఠినముగా నేను లేకుండా దావీదులాగా నీ పాదాల మీద పడి అడుగుతున్నాను. నేను పాపిని ప్రభా, నన్ను కరుణించండి దేవా. నేను పాపిని ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. నేను పాపిని ప్రభా, నన్ను తాకండి ప్రభా. ఇదిగో కన్నీటితో అడుగుతున్నాను అయ్యా. సంతోషంగా నూతన సంవత్సరం నాకు కావాలి, సంతోషమైన దినాలు నాకు కావాలి, ఆనందకరమైన దినాలు నా కుటుంబానికి కావాలి, సంతోషకరమైనటువంటి దీవెనలు నా బిడ్డలకు కావాలి ప్రభా. ఈ రోజు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. ఎన్నటికీ దుఃఖ దినములో నా ముందు ఉండకుండా చేయవు ప్రభా.
ఎన్నటెన్నటికి నీ కన్నీటికి నా ముందు ఉండకూడదయ్యా. మా కన్నీటిని నాట్యముగా మార్చగలిగినటువంటి దేవుడు, మా కన్నీటిని నాట్యముగా మార్చగలిగినటువంటి దేవ, ఈ రాత్రి నీ వాక్యాన్ని నమ్మి, నీ వాగ్దానాన్ని నమ్మి, నీ పరిశుద్ధ సన్నిధిని నమ్మి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎప్పుడైతే నీ సన్నిధి నాతో వస్తాదో, నువ్వు మాతో ఉంటావో, అసాధ్యమైన కార్యములను సాధ్యపరచగలిగినటువంటి దేవ, ప్రతి ఆటంకము, ప్రతి శ్రమ, ప్రతి కన్నీరు, ప్రతి వేదన నూతన సంవత్సరంలో యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో నీకు స్తోత్రములు తండ్రి. నూతన సంవత్సరంలో తొలగిపోవును గాక. మా కన్నులకు కనపడని సైన్యముతో మమ్మల్ని కాపాడే దేవుడు అయ్యా. మా కన్నులకు కనపడని సైన్యములతో మమ్మల్ని కాచి కాపాడే దేవుడు అయ్యా. మా కన్నులకు కనపడని అగ్ని రథములతో మమ్మల్ని కాపాడగలిగే దేవుడు నా ప్రభా. మా బిడ్డలను కాపాడుతున్న దేవా, మా కుటుంబాలను కాపాడుతున్న దేవా, మా ఉద్యోగాలను కాపాడుతున్నటువంటి దేవా, ఈ నూతన సంవత్సరంలో మా కళ్ళు తెరచి నీ అగ్ని రథ చక్రములను చూసే ధన్యత మాకు దయచేయమని ప్రార్థన చేయించున్నాను. మాకు దయచేయమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. ఎందరైతే ఈ రాత్రి ప్రభా రేపటి దినాన్న మేము ఆ జీవితంలో అద్భుత కార్యమును చూడాలని ఆశపడుతున్నాం. నూతన సంవత్సరంలో సంతోషముతో పనులు కోయాలని ఆశపడుతున్నాం ప్రభా. ఇదిగో మా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాం ప్రభా. నువ్వు అద్భుత కార్యము చేయండి ప్రభా అని కావాలంటారు. మీ కుడి చేతులు పైకెత్తండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు నూతన సంవత్సరంలో మీ జీవితంలో ఒక నూతనమైన కార్యము చేయునుగాక. అయా కన్నీటితో మా బిడ్డల ప్రభువా నీ సన్నిధిలో విత్తుచుండగా ఇప్పుడే 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 యేసు నామములో అభిషేకం, యేసు నామములో ఉన్నటువంటి శక్తి, యేసు నామములో ప్రభావం ప్రతి ఒక్క చీకటి శక్తి నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు జరిగించబోచున్న మహిమ కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. సంఘం పట్ల నువ్వు చేయించిన కార్యములు బట్టి నీకు స్తోత్రాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక సమస్యలతో ఉన్న వారికి విడుదల నూతన సంవత్సరంలో కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు విడుదల కలుగునుగాక. బిడ్డల కోసం కన్నీరు కారుస్తున్న తల్లులారా, మీ బిడ్డల జీవితంలో ఒక నూతన కార్యము యేసయ్య చేయాలని ఆశపడుచుండగా మనం పరీక్షించుకుందాం, మనం పరిశుద్ధపరచుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడి, మనం ఉన్న స్థలాల్లో అందరం కూడా లేచి నిలబడి ఒక పల్లవి, ఒక చరణం పాడుకుని మనం వర్తమానాన్ని ముగించుకుందాం. దేవుడు తన కృప ద్వారా ఈ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడాడు. దేవుడు తన అమూల్యమైన కృప ద్వారా ఈ సంవత్సరంలో నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీ బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీ ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆయన కృప మనకు తోడుగా ఉండేలాగన మనందరం కూడా ప్రభు సన్నిధిలో ఆయన కృప కోసం కనిపెడదాం. నీ సన్నిధి నాతో రావాలయ్యా, నీ కృప నాకు కావాలి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నీ సన్నిధి నాకు ఉండాలయ్యా. ఇదిగో నేడు నిన్ను పరిశుద్ధపరచుకుంటూ నీ సన్నిధిలో నేను పాపిని ప్రభాని ప్రార్థన చేస్తుండగా ఈ నూతన సంవత్సరం అంతా ఈ ప్రభా నీ కృప నాకు కాపుదలగా వచ్చిందిగా నీకు స్తోత్రం. అందరం కూడా ప్రభుని సన్నిధిలో ప్రార్థన 1-2 నిమిషాల్లో మన పరీక్షలు చేసుకుని ప్రభుకు మన జీవితాలు సమర్పించుకుందాం. కొద్ది నిమిషాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి మా జీవితంలో నా ప్రభా ఈ రాత్రి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటూ అయా మా పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన ప్రభా నీ సన్నిధిని కోరుకొని చుండగా 2024వ సంవత్సరంలో నీ సన్నిధిని మాతో కూడా ఉంచిన వారే, నువ్వు మా వెంట వచ్చిన వారే, నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములతో నూతన జీవనలతో మా జీవితాన్ని కాచి కాపాడి నడిపించమని ఈ పాత సంవత్సరంలో మా జీవితాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ కన్నీటితో విత్తుతున్నాం ప్రభా. సంతోషముతో పనులు కోయి భాగ్యమును ధన్యతను మాకు అనుగ్రహించమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మా కొద్ది ప్రార్థన నజరేసు యేసయ్య శక్తిగల నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.